ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు ఆర్డర్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. అటు కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం చాలా అరుదైన నిర్ణయమని, అన్ని కేసుల్లో అలా చేయలేమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణాధికారికి మరింత సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసులో తప్పు జరిగిందని, మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని ప్రాథమిక దర్యాప్తులో కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు ఇవ్వాలని హెచ్ఎండిఏని ఆదేశించారని ఆర్డర్ కాపీలో పేర్కొంది. ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారనే విషయంపై విచారణ జరగాలన్నారు న్యాయమూర్తి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే భావన కలుగుతోందని, నిజానిజాలు తేలాలంటే మరింత విచారణ అవసరం ఉందని హైకోర్టు ఆర్డర్లో స్పష్టం చేసింది.